డీలిమిటేషన్ త్రిభాషా విధానాలంటూ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతుంటే మన తెలుగు రాష్ట్రాల నాయకులు ఎక్కడున్నారు? ఎక్కడైనా ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడరేంటి? ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటే అధికారాలకు, అరెస్టులకు, కూటములకు తల వంచి నిలబడతారా? ఇదేనా రాజకీయం అంటే? ఒకసారి డీలిమిటేషన్ మీద, త్రిభాషా విధానం మీద ఏదైతే బయట రచ్చ జరుగుతుందో దాని గురించి మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం మీద దేశ వ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ క్రియాశీలకంగా వ్యవహరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న తలపెట్టిన దక్షిణ భారత రాజకీయ నేతల సమావేశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే డీలిమిటేషన్ చేసిన ప్రక్రియలో ఇమిడి ఉన్న అనేక అంశాల మీద విశ్లేషించి అవగాహన చేసుకోవాల్సిన సమయం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఏర్పడింది. అయితే డీలిమిటేషన్ అంటే ఏంటంటే, పెరిగే జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మన దేశంలో జనాభాను లెక్కిస్తారు. దాన్ని సెన్సస్ అంటారు. సెన్సస్ ఆధారంగా చట్టసభల్లో సీట్లు పెరిగే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఏ ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు జరగాలన్నది. నియోజకవర్గాల పెంపు అనేది జనాభా ప్రాతిపదిక మీద జరగడం సాధారణం. ఈ క్రమంలో జనాభా బాగా పెరిగిన రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పొందుతాయి. జనాభా పెరుగుదలను బాగా నియంత్రించిన రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు. తద్వారా జాతీయ రాజకీయాల్లో తమ ప్రాబల్యం ఎంతో తగ్గిపోతుందని, వివిధ అంశాల మీద తమ గలం వినిపించే అవకాశం కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఈ పరిమాణం సమైక్య స్ఫూర్తికి కూడా విఘాతం కలిగించేదిగా ఉంది. కానీ వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ రాష్ట్రాల నేతలందరూ ఒక తాటి మీదకు వచ్చి తమ వాదనలు కేంద్రానికి గట్టిగా వినిపించే అవకాశం లేదు. దానికి ఎన్నో రాజకీయ సమీకరణాలు కారణంగా ఉండొచ్చు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి గట్టిగా ఎదురు తిరిగారు. ఎవరైతే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇన్విటేషన్ పంపించి ఒకసారి కూర్చొని మాట్లాడి జేఏసీని కూడా ఏర్పాటు చేద్దామన్న విధంగా కూడా స్టాలిన్ ఆలోచనలు ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు దక్షిణాది భారతదేశానికి ఎంత నష్టం జరగబోతుందో ఒకసారి లెక్కల పరంగా చూద్దాం. సెన్సస్ ఆధారంగా చట్టసభల్లో సీట్లు పెరిగే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారని ఇందా చెప్పాను కదా. అయితే దక్షిణ భారత రాష్ట్రాలు కొన్నేళ్లుగా జనాభా నియంత్రణ విధానాన్ని ఫాలో అవుతూ వచ్చాయి. ఒక గాడిలో ముందుకు వెళ్తున్నారు. అందుకు అనుగుణంగా మనకి ఇక్కడ పార్లమెంట్ లో మన జనాభా ప్రకారమే సీట్లు ఇస్తే మనకి సీట్స్ చాలా తగ్గిపోతాయి. అంటే 2011 జనాభా లెక్కలతో ఇప్పుడు కంపేర్ చేస్తే తమిళనాడులో 8 సీట్లు, కేరళలో 8, ఆంధ్రప్రదేశ్లో 4 లేదా 5, తెలంగాణలో 3 లేదా 2 సీట్లు. అంటే మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 నుంచి 8 సీట్ల వరకు కోల్పోయే అవకాశం ఉంది. పంజాబ్లో 1, హర్యానాలో 1, కర్ణాటకలో 2, పశ్చిమ బెంగాల్లో 4, ఒడిశాలో 3. ఇట్లా అన్ని కలుపుకొని దాదాపుగా దక్షిణ భారతదేశంలో 132 సీట్లకు 26 పోతున్నాయి. ఇంత ఘోరంగా సీట్లు తగ్గితే అసలు పార్లమెంట్ లో దక్షిణ భారతదేశానికి వాయిస్ ఉంటుందా? దక్షిణ భారతదేశం ప్రమేయం లేకుండానే కేవలం ఉత్తరాది వారి ఇష్టంతోనే, ఆ పార్లమెంట్ సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఫామ్ అయిపోతుంది. అలా గనక చేస్తే భారత్తో అసలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధం ఉంటుందా? అసలు ఎవరైనా దక్షిణాది రాష్ట్రాలను సీరియస్ గా తీసుకుంటారా? అయితే హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ లో ఇప్పుడున్న సంఖ్య తగ్గదు అని చెప్పారు. కానీ ఆ మాటలు విశ్వాసాన్ని నింపడం లేదు. ఇప్పుడున్న సంఖ్య తగ్గకపోయినా ఇతర రాష్ట్రాల్లో, అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ, తూర్పు రాష్ట్రాలు వాళ్ళు సీట్లు గనక పెరిగితే ఇక్కడ తగ్గిపోయినట్టేగా. ఎన్నున్నాయో అన్నే ఉన్నాయి. ఇప్పుడు 100 ఉన్నాయి, అక్కడ ఒక 500 నుంచి 700 అయ్యాయి. అంటే ఇక్కడ వీళ్ళ సంఖ్య తగ్గినట్టే కదా. ఆ 700తోనే వాళ్ళు రాష్ట్రాన్ని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు కదా. అంటే సమతుల్యత కోల్పోయినట్టే. ఇంత చిన్న లాజిక్ దక్షిణాది ప్రజలు ఆలోచించలేరు అనుకున్నారా? అయితే డీలిమిటేషన్ అయినా, త్రిభాషా విధానం అయినా తమిళనాడు పోరాడుతున్నంత స్ట్రాంగ్ గా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎందుకు పోరాడడం లేదనేది ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర రాజకీయాలైనా, తెలంగాణ రాజకీయాలైనా, కేంద్ర రాజకీయాలైనా,
రాజకీయాల్ని అసలు మనకు అవసరం లేని వేరే రాష్ట్ర రాజకీయాలను కూడా ఫాలో అవుతున్న ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. అలాంటి టైంలో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది మనం తెలంగాణ, ఆంధ్ర అంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుకోకుండా ఉంటే మీరు ఏం పోరాడుతున్నట్టు కేంద్రంతో అయినా ఎవరితో అయినా? ఇప్పుడు ఏదైనా సమస్య వస్తేనే పోరాటమా? రాజకీయాల గురించి, అధికారం గురించి, పదవుల గురించి పిన్ టు పిన్ లెక్కలేసుకొని పక్కాగా మాట్లాడే ఈ పార్టీలు ఎందుకు నోరు విప్పి మాట్లాడట్లేదు అనేది ప్రజలు ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు అదే ఆలోచనలో కూడా ప్రజలు ముందుకెళ్తున్నారు. ఎందుకు కేంద్రం ఇంత చేస్తుంటే తమిళనాడు పోరాడుతుంది, కర్ణాటక పోరాడుతుంది, మనం ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మనం ఆలోచించుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే ఉందో ఇప్పుడు ఫార్మేషన్ డేలనో లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనో లేకపోతే అక్కడ చూసుకుంటే వర్మకు సీట్ ఇచ్చారా లేదా నాగబాబుకు సీట్ ఇచ్చారా? ఇదేనా రాజకీయాలంటే? లేకపోతే ఇదేనా మనం ముందుకెళ్ళడం అంటే? అసలు ఆంధ్రప్రదేశ్ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదో ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. మొదటిగా మాట్లాడుకోవాల్సింది ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడాలన్నా, గట్టిగా నిలబడి కావాల్సింది రాబట్టుకోవాలన్నా ముందు రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి గట్టుగా ఉండాలి. మిగతా చోట్ల ఎలా ఉన్నా ఇలాంటి విషయాల్లో ఒక్క మాట మీద నిలబడి ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ఐక్యత లేదు. జగన్, సిబిఎన్, పవన్ ఈ ముగ్గురు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసే ఉన్నారు. పొత్తుల్లో 2 పార్టీలుంటే కేసుల్లో అరెస్టులు కాకుండా ఉండేందుకు ఇంకో పార్టీ ఉందన్న వాదన వినబడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి అయితే ఒక్కో సమస్యకి ఒక్కో రకం కాస్ట్యూమ్ వేసుకుంటూ సనాతన ధర్మం అంటూ పూర్తిగా బీజేపీకి నచ్చే మత రాజకీయాల్లో భాగంగా ఉన్నారు. ఇక ఇలాంటి పార్టీలు నేతలు డీలిమిటేషన్ జరుగుతున్నా అసలు పూర్తిగా కేంద్రంలో మనం అన్ని హక్కులు కోల్పోతున్నా ఎందుకు నిలబడి పోరాట్లేదు? అదే అర్థం. ఎందుకు కేసుల గురించి ఒకళ్ళు భయపడుతూ ఉంటే పొత్తుల్లో ఉన్నాం, ఏదన్నా అయితే ఈ డీలిమిటేషన్ లేకపోతే ఈ పొత్తులు రెండిటికి చెడ్డ రేవడి అవుతుంది అని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కూడా భయపడుతుండొచ్చు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి పోరాడరు, లేకపోతే డీలిమిటేషన్ మీద దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ పోరాడుతున్నా మన ఆంధ్రప్రదేశ్ పోరాడదు. త్రిభాషా విధానాన్ని అంటే హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా పోరాడరు. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే చేశారు. ఎవరి టర్మ్ లో వాళ్ళు మంతనాలు చేస్తూ వేరే వాళ్ళు పాలించేటప్పుడు పోరాటాలన్నీ టైం వేస్ట్ చేశారు, కానీ ఏ ఒక్కరూ సీరియస్ గా తీసుకోలేదు. ఫలితంగా ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పెషల్ స్టేటస్ లేదు, అసలు రాజధానే లేదు, మొత్తంగా గుండు సున్నా మిగిలింది. ఇదే రాజకీయం అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే కేవలం రాష్ట్ర ప్రజలకి రేషనో పెన్షనో ఇవ్వడం మాత్రమే పరిపాలించడమా? అసలు పరిపాలన అంటే భారతదేశంలో ఒకటిగా రాష్ట్రాన్ని పాలించడం కాదు, భారతదేశం మన వైపు చూసేలా పాలించడం, కేంద్రంతో పోరాడైనా మన రాష్ట్రానికి తగిన స్థానం సంపాదించుకోవడం. అసలు పార్లమెంట్లో మాట్లాడే హక్కులే కోల్పోయే రోజు వస్తుంటే ఏ మాత్రం భయం లేకుండా పప్పు బెల్లాల రాజకీయాలు చేసుకోవడానిక మిమ్మల్ని ప్రజలు గెలిపించింది అనేది ఆలోచించాలి. ఇదే విషయాన్ని 2 తెలుగు రాష్ట్ర రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించాలి. అంతేకాదు ఇది ఇలానే కొనసాగితే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని గొడవలు రావడం కూడా ఖాయం. అలా గనక జరిగితే మళ్ళీ దేశం విడిపోయే రోజు కూడా వస్తుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే ముందు ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలను కంట్రోల్ చేయాలనుకునే ఈ విధానాన్ని ఏదైతే ఉందో అది కంట్రోల్ అయ్యేలా చూసుకోవాలి. దానికోసం దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిసి పోరాడాలి. మనకి ముందుగా ఇనిషియేట్ తీసుకునేంత తెగింపు లేకపోయినా ఆల్రెడీ పోరాడుతున్న తమిళనాడుకు తోడెళ్తే అయినా పోరాటంలో భాగమై వారి చరిత్రలో ఉండిపోతారు. మనకి ముందుగా ఇనిషియేట్ తీసుకునేంత తెగింపు లేకపోయినా ఆల్రెడీ పోరాడుతున్న తమిళనాడుకు తోడు వెళ్తే అయినా పోరాటంలో భాగమైన వారిలా చరిత్రలో పేరైనా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచిస్తే మంచిది ఈ విషయంపై.